అబ్రహాము కుమారుడైన ఇస్సాకు యొక్క త్యాగబుద్ధి చూడండి, వైరాగ్యము చూడండి. ఆది కాండములోనికి రండి దయచేసి. ఆది కాండం 26వ అధ్యాయం, ఆది కాండం 26వ అధ్యాయం 16. అబీమెలకు రాజు అంటున్నాడు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనక ఇస్సాకు మా యుద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో గెరారు రాజు అబీమెలకు చెప్పాడు. అబీమెలకు చెబితే ఎవరైనా 26:6 ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ ప్రాంతపు రాజు అన్నమాట. అబీమెలకు అన్నాడు, అయ్యా పేరుకే నేను రాజును, మాది రాజ్యం, నీ దగ్గర జనం ఎక్కువ, బలం ఎక్కువ, మాకంటే బహుబలం గలవాడవు, మా దగ్గర ఉండొద్దు, దయచేసి దండం పెట్టుకుంటాను, వెళ్ళిపోవయ్యా నా దగ్గర నుంచి, దూరంగా పోయి ఎక్కడైనా బ్రతుకొని పంపించేశాడు. గెరారు లోయలో గుడారము వేసుకొని ఇస్సాకు అక్కడ మరి నివసించితే మరి నీళ్లు కావాలిగా, బ్రతకాలంటే మంచినీళ్ళు కావాలి. ఆ గెరారు లోయలో అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులున్నవి. నీళ్ల బావులు బహువచనం, ఒక్కటి కాదు, నీళ్ల బావులు. బోల్డంతమంది కూలి జనం, ఇంట్లో ఉన్నటువంటి దాసదాసి జనం ఉన్నారు. ఆ నీళ్ల బావులను తిరిగి తవ్వించాడు ఇస్సాకు. ఎవడిదో కాదు బావి, వాళ్ళ నాన్నగారి సొత్తు, ఆయన ఆస్తి, జన్మ హక్కు. అందులో నీళ్ళు వచ్చే మంచి స్వచ్ఛమైన నీళ్లు. అమ్మయ్యా ఇక బ్రతుకొచ్చు అనుకుంటే ఆ గెరారు కాపరులు వచ్చారు, ఈ నీరు మాదే. అరే ఆ బావులు పూడ్చుకుపోయినప్పుడు మీరు రాలేదు, పూడిక తీయలేదు, ఆ నీళ్లు వాడుకోలేదు, మా నాన్నగారి బావులవి, నేను త్రవ్వి నీళ్లు వాడుకుంటుంటా. లేదు ఈ నీళ్లు మావని గొడవకు వచ్చారు. ఎవడరా మీరు, నేను మీకంటే బలము గలవాడినని మీరు రాజే చెప్పాడు, పిచ్చిగా ఉందా మీకు, తోలు తీస్తాను రే, మాది నీరు మీది ఎట్లాగవుతుంది, మా నాన్నగారు తవ్విన బావులు, మా నాన్న తవ్వాడా మీ నాన్న తవ్వాడా, ఎంక్వైరీ పెట్టండి, పంచాయతీ పెట్టండి అని అనలా. తన సొంత నాన్నగారి ఆస్తి నీళ్లు తాగుతుంటే ఇది నీళ్లు మావి అన్నారు. మీవా, సరే 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 తీసుకోండి. అక్కడి నుంచి ఇంకా కాస్తంత దూరం వెళ్ళి ఇంకా ఒక బావి తవ్వించాడు. కాస్త దూరానికి వెళ్ళి 19 మరియు ఇస్సాకు దాసులు ఏమండి ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని మళ్ళీ వచ్చారు. ఏమండి సరే 22 అతడు అక్కడ నుండి వెళ్ళి ఇదే పనిగా తండ్రి గారి బావులు తవ్వుకుంటున్నాడు. వాడెవడో చుట్టము బంధువు పాలోడు ఏం కాదు, వాడు వచ్చి నాదే అంటే తీసుకో. మనకి ఏం చుట్టం కానివాడు వచ్చి మన ఆస్తిని ఏమంటే ఇస్తామండి, నేను యథార్థంగా చెప్పాను, ఎవరైనా ఇస్తారా? ఇస్సాకు ఇచ్చేసాడు. ఇస్సాకు పిచ్చోడా మనం పిచ్చోడా చెప్పండి? బీ ఫ్రాంక్, బీ ఆనెస్ట్. మా సొంత ఆస్తి నేను వదిలేశాను, ఎప్పుడు బాధపడలే, అది నాకు అతిశయ కారణం. ఇస్సాకు బుద్ధి నాకు వచ్చింది, మరి ఏం చేయను. నేను ఇస్సాకు ఇద్దరం పిచ్చోళ్ళమేమో, మిగిలిన వాళ్ళందరూ మహామేధావుల్లాగా ఉంది. వచ్చారు, ఈ నీళ్లు మాదే, ఈ బావి మాదే అంటే సరే తీసుకోమన్నాడు. రెండోసారి అయితే మళ్ళా తీసుకోమన్నాడు. లాజిక్కులు మాట్లాడలే, చట్టము, హక్కులు ఏం మాట్లాడలే. గొడవ ఎందుకయ్యా, తీసుకో తీసుకో తీసుకో.
కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. మూడోసారి వెళ్తే వీళ్ళు అలసిపోయారు, గొడవాడే వాళ్ళు అలసిపోయారు. మేము వెళ్ళిపోమన్నా కొద్ది వీడు వెళ్ళిపోతున్నాడు తప్ప మమ్మల్ని ఏం అంటం లేదే, ఎందుకు లేరా పోనీ అని వాళ్ళే వదిలేశారు. మూడో చోట మళ్ళీ బావి, నీళ్లు తాగుతూ చూశాడు, ఎవరైనా వస్తారా మళ్ళీ వెళ్ళిపోదామని. ఎవరు రాలే. ఓహో, ఎవరు రావట్లేదు, దేవుడు మనకు సమాధానం కలిగించాడని అక్కడ సెటిల్ అయిపోయాడు. బైబిల్లో ఎందుకు రాశారు ఈ విషయము? సండే స్కూల్లో చెప్పుకోమనా? సండే స్కూల్ కథల కోసమా అని నేను అడుగుతున్నా. ఎందుకు రాశారు బైబిల్లో? ఇట్లాంటి పిచ్చోడొకడు. హలో హలో ఇస్సాకు పెద్దవాడు ఆయన, మైకు ముసలోడు ఆయన. ఎందుకు రాశాడు బైబిల్లో? ఇట్లాంటి పిచ్చోడొకడు ఒకప్పుడు పాత నిబంధన కాలంలో భూమి మీద బతికాడని చెప్పుకోవడానికా, లేకుంటే అట్లాంటి పిచ్చోడుగా నువ్వు తయారుగమ్మని చెప్పడానిక? ఎ ట్రూ బిలీవర్ ఈజ్ ఎ హ్యాపీ లూజర్. మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ పాయింట్. నిజమైన విశ్వాసి నష్టపోవుటలో సంతోషిస్తాడు. నష్టపోవుటలో సంతోషిస్తాడు. పౌలు అనలేదా, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటన్నిటిని నష్టముగా పెంటగా అనలేదు? వీళ్ళందరూ పిచ్చోళ్ళండి. నష్టపోవడానికి సంతోషంగా ఇష్టపడ్డోళ్ళందరూ పిచ్చోళ్ళు అన్నమాట. ధనమూలమిదం జగత్ అని తెలీదు పాపం. మనం చాలా గొప్ప జ్ఞానులం, అందుకే వాళ్ళకున్న అభిషేకం మనకు లేదు. వాళ్ళు నడిచినట్టు దేవునితో మనం నడవలేము.